ఆత్మహత్య చేసుకున్న తన భర్త నితిన్ కపూర్కి నిజమైన శాంతి కలిగిందని చెప్పారు సినీ నటి జయసుధ. చాలా కాలంగా ఆయన వెతుకుతున్న పీస్ ఇప్పుడు లభించిందని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. 32 ఏళ్ల క్రితం నితిన్ కపూర్తో కలిసి 7 అడుగులు నడిచిన ఆమె భర్త ఎక్కడున్నా తమ కుటుంబానికి తోడుగా ఉంటారని చెప్పారు. ఫేస్బుక్లో ఆమె చేసిన పోస్ట్ పలువురి చేత కంటతడి పెట్టించింది. మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్న భర్తతో అనుబంధాన్ని గుర్తు చేసుకుంది సినీ నటి జయసుధ. 32 ఏళ్ల క్రితం నితిన్ కపూర్తో ఒక్కటైన జయసుధ పెళ్లి జ్ఞాపకాలను అందరితో షేర్ చేసుకున్నారు. భర్త మృతిపై ఆసక్తికర పోస్ట్ చేసిన ఆమె అతనికి ఏం కావాలో అదిప్పుడు లభించిందని చెప్పింది. ఈ పోస్ట్ ఇప్పుడు అంతటా ఆసక్తిగా మారింది. ప్రొడ్యూసర్గా పలు సినిమాలను నిర్మించిన భర్త ఆత్మహత్య గల కారణాన్ని వెల్లడించారు జయసుధ. ఇప్పుడు నితిన్ కపూర్ దేవతలతో ఉన్నారని, ఎన్నో ఏళ్లుగా ఆయన వెతికిన శాంతి ఇప్పుడు దొరికిందన్నారు. డిప్రెషన్ అనేది చాలా తీవ్రమైన మెడికల్ కండిషన్ అని చెప్పారు. ఇప్పుడు తన మొదటి ప్రాధాన్యత కుటుంబ స్వేచ్ఛేనని చెప్పారు జయసుధ. ప్రస్తుత కన్నీళ్ల చాటున ఆనాటి దాంపత్య ఘటనలను గుర్తు చేసుకున్నారు జయసుధ. 32 ఏళ్ల క్రితం ఇదే రోజు ఇద్దరం ఒక్కటయ్యామని, నితిన్ కపూర్ సహచర్యంలో గడిపిన మధుర క్షణాలను గుర్తుకొస్తున్నాయన్నారు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నా తమని కాపాడుతూనే ఉంటారని, నితిన్ కపూర్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. విషాద సమయంలో తోడుగా ఉన్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు జయసుధ. నిజానికి జయసుధ భర్త మరణంపై మొదట్లో కాస్త ఇబ్బందికర వార్తలొచ్చినా వాటిపై పలువురు సినీ ప్రముఖులు క్లారిటీ ఇచ్చారు. ఈ టైంలో మీడియా పాటించిన సంయమనంపై ఆమె ఫేస్బుక్ ద్వారా కృతజ్ఞతలు చెప్పింది. తన భర్త జీవితంలో ఉన్న చీకటి కోణాన్ని పెద్దగా చూపించకపోవడంతో అందరూ ప్రశాంతంగా ఉన్నామని, భవిష్యత్తులోనూ ఇలాంటి సహకారాన్ని కోరుకుంటున్నట్టు చెప్పింది. మ్యారేజ్ డేకు 3 రోజుల ముందు భర్త ఆత్మహత్య చేసుకోవడం నిజంగా బాధాకరమే. అంతేకాదు, ఆ బాధలో కూడా జయసుధ చేసిన పోస్ట్ ఆయనపై ఉన్న ప్రేమను తెలియజేసేదిగా మారింది.